హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనకి రీసెంట్గా జీడీఎస్ షెడ్యూల్ 2 రిక్రూట్మెంట్కి సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది కదా. సో ఇందుకు సంబంధించి ప్రిపరేటరీ యాక్టివిటీస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయితే అయిపోయాయి. అండ్ త్వరలోనే మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రాబోతుంది. అండ్ ఆ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది డేట్ కూడా ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో అయితే మెన్షన్ చేశాను. ఇంకా వీడియో ఎవరైనా చెక్ చేయకపోయి ఉంటే ఒకసారి చెక్ చేయండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో ఈరోజు వీడియోలో వచ్చేసి వన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మనము ఏ స్టేట్స్లో అప్లై చేసుకుంటే సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే మనకి తక్కువ మార్క్స్ ఉన్నప్పటికీ కూడా మనం సెలెక్ట్ అవ్వాలి అంటే ఏ స్టేట్స్లో అప్లై చేసుకోవాలి, ఏ స్టేట్స్లో కట్ ఆఫ్ మార్క్స్ తక్కువ ఉంటాయి అన్న డీటెయిల్స్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ కావద్దు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో నేను ప్రీవియస్గా మనకి చాలా మెరిట్ లిస్టులు అయితే రిలీజ్ చేశారు కదా, చాలా ఇయర్స్ నుండి రిలీజ్ అయితే అవుతున్నాయి కదా. సో నేను లాస్ట్ 2 ఇయర్స్వి కన్సిడర్ చేసుకొని ఒక 8 స్టేట్స్ అంటే ఏవైతే తక్కువ కట్ ఆఫ్ ఉంటాయో ఒక 8 స్టేట్స్ నేమ్స్ అయితే తీసుకున్నాను. సో ఆ స్టేట్స్ ఏంటి అండ్ ఆ స్టేట్స్లో కట్ ఆఫ్ ఎంత ఉంది అన్న డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనకి అస్సాం అండి. అస్సాంలో అన్రిజర్వ్డ్ కేటగిరీ వచ్చేసి 85% ఉంది. అలాగే ఓబీసీ 82%, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 80%, ఎస్సీ కేటగిరీ 75%, ఎస్టీ కేటగిరీ 70%. అంటే మనకి అన్రిజర్వ్డ్ కేటగిరీ క్యాండిడేట్స్ అయితే 85% కన్నా తక్కువ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మనకి మ్యాక్సిమం మనం పాస్ట్ 3-4 షెడ్యూల్స్ నుంచి చూసినట్లయితే మనకి తెలుగు స్టేట్స్లో ఓన్లీ 10/10 ఉన్న క్యాండిడేట్స్కి మాత్రమే జాబ్ అయితే వస్తుంది. రిమైనింగ్ క్యాండిడేట్స్కి రావట్లేదు. ఈవెన్ 10/10 ఉన్న క్యాండిడేట్స్కి కూడా కొంతమందికి అయితే రావట్లేదు. సో అలాంటి క్యాండిడేట్స్ ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఇలాంటి స్టేట్స్లో అంటే మీకు లొకేషన్ ఏమీ ప్రాబ్లం కాదు, కేవలం జాబ్ మాత్రమే కావాలి అనుకునే క్యాండిడేట్స్ అయితే ఈ స్టేట్స్లో అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అందులో ఫస్ట్ వచ్చేసి అస్సాము. సో మనకి ఇక్కడ 85% నుండి 70% మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గుజరాత్లో మనకి అన్రిజర్వ్డ్ కేటగిరీ 88% ఉంది. అలాగే ఓబీసీ 85%, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 81% ఉంది, ఎస్సీ కేటగిరీ 80%, అలాగే ఎస్టీ కేటగిరీ 75%. నెక్స్ట్ వచ్చేసి ఉత్తరాఖండ్లో అన్రిజర్వ్డ్ కేటగిరీ 89% ఉంది. అలాగే ఓబీసీ కేటగిరీ 88%, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 80%, ఎస్సీ కేటగిరీ 72%, ఎస్టీ కేటగిరీ 71% ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఒడిశాలో మనకి అన్రిజర్వ్డ్ కేటగిరీ 89% ఉంది. అలాగే ఓబీసీ 84%, ఈడబ్ల్యూఎస్ 80%, ఎస్సీ 75%, ఎస్టీ 70% ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి నార్త్ ఈస్ట్లో అన్రిజర్వ్డ్ కేటగిరీ 90% ఉంది. అలాగే ఓబీసీ 88% ఉంది, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 75%, ఎస్సీ కేటగిరీ 78%, అలాగే ఎస్టీ కేటగిరీ 70%. నెక్స్ట్ మహారాష్ట్రలో వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీ 90%, ఓబీసీ కేటగిరీ 85%, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 80%, ఎస్సీ కేటగిరీ 75%, ఎస్టీ కేటగిరీ 70%. నెక్స్ట్ ఛత్తీస్గఢ్లో వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీ 91%, ఓబీసీ కేటగిరీ 85%, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 82%, నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ 80%, ఎస్టీ కేటగిరీ 75% ఉంది. నెక్స్ట్ లాస్ట్ స్టేట్ వచ్చేసి జార్ఖండ్లో మనకి అన్రిజర్వ్డ్ కేటగిరీ 92% ఉంది. అలాగే ఓబీసీ 88%, ఈడబ్ల్యూఎస్ 84%, ఎస్సీ 88%, ఎస్టీ 80%. సో 10/10 ఉంది, లేదంటే ఇంకా తక్కువ మార్క్స్ ఉన్నాయి, ఈవెన్ 70% ఉంది, 75% ఉంది, ఆర్ 85% ఉంది. సో ఇలా క్యాండిడేట్స్ ఎవరైతే మాకు తెలుగు స్టేట్స్లో ఎన్నిసార్లు అప్లై చేసినా రావట్లేదు అనుకుంటున్నారో మీరు ఒక్కసారి ఈ ప్రిఫరెన్సెస్ అయితే పెట్టి అప్లై చేయడానికి ట్రై చేయండి. అండ్ అలాగే మనము వన్స్ ఈ స్టేట్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా, లైక్ ఎందుకంటే మనం ఈ స్టేట్స్ అన్నిటికీ నాన్ లోకల్స్ అవుతాం కదా. సో నాన్ లోకల్స్కి బీఓస్కి రెంట్కి ఇస్తారా బీఓస్, ఫర్దర్గా అక్కడ లాంగ్వేజ్ బ్యారియర్ ఏమన్నా ఉంటుందా, ఇలాంటి దానిపైన నేను సపరేట్గా మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తాను. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.